ఏదైనా ఉన్నా కూడా మీ క్యాబిన్. సో అంటే కంపల్సరీగా స్టూడెంట్ మార్నింగ్ టు ఈవినింగ్ మనం ఇలా హోల్డ్ చేయటం అనేది యూస్ఫుల్ అంటవా? చాలా యూస్ఫుల్ సార్, ఎందుకంటే మన కంపెనీకి వెళ్ళినా కూడా ఇదే టైమింగ్స్ ఉంటాయి, మార్నింగ్ 9 to 6 అవును ఉంటుంది. అవును, సో ఇది మనకి ఇక్కడ అలవాటు చేసుకుంటే అక్కడికి వెళ్ళి బర్డెన్ అవ్వాలి. కానీ స్టూడెంట్స్ ఎందుకని ఆ పేషెన్సీలో లేరు కదా? అందరు లేరు, కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. కానీ ఈ సిస్టమ్ని ఫాలో అయితేనే దే కెన్ లెర్న్ సబ్జెక్ట్. ఏమంటారు సార్? ఈ సిస్టమ్ని ఫాలో, ఇప్పుడు ఒక ఐటీ ఇంజనీర్ అవ్వాలి అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి. ఒక నార్మల్ డిగ్రీ నార్మల్ ఇంజనీరింగ్ చదివిన స్టూడెంట్ సాఫ్ట్వేర్లో ఒక కోర్స్ చేసి జాబ్ కొట్టాలి అంటే ఆ కోర్సులో ఇంటర్న్షిప్లో నేర్చుకునేటప్పుడు 4 months 5 months పీరియడ్ ఫుల్ డే ఉండాలి, వేరేది ఏది ఉండకూడదు, వితౌట్ ఫోన్. అందులో డౌటే లేదు. ఇక్కడ ఈ ప్రొసీజర్లో ఒక స్టూడెంట్కి రిజల్ట్ రాలేదు అంటే 100% స్టూడెంట్ మిస్టేక్. మైట్ హీఈస్ ఇర్రెగ్యులర్ ఆర్ ఎల్స్ అంత ఓపిక లేదు, నేర్చుకోలేప్పుడు అంతే. ఇప్పుడు ఒక ఏజీబీఎస్సీ స్టూడెంట్కి జాబ్ వచ్చింది, ఒక బీఫార్మసీ స్టూడెంట్కి జాబ్ వచ్చింది. ఇప్పుడు మనకి రీసెంట్గా మొన్న వచ్చిన రెవాల్సిస్లో బీజెడ్సీ అమ్మాయి 2023 పాస్ట్. అంతకుముందు కపిలైటీలో సౌజన్య 2007 or 2008 బీజెడ్సీ, 2007-2008 బీజెడ్సీ అమ్మాయికి జాబ్ రావటమైంది. తర్వాత మనకి ఇప్పుడు క్యాలిబర్లో ఏజీబీఎస్సీ రాకేష్కి జాబ్ వచ్చింది. సో దీస్ ఆర్ ఆల్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్, అంతే కదా? ఇప్పుడు వాళ్ళకు వచ్చింది, మిగిలిన వాళ్ళకి జాబ్ రాలేకపోతున్నారు, డ్రాప్ అయ్యారు అంటే రీజన్ ఏంది? ఎక్కడ స్టూడెంట్కి ఇర్రెగ్యులారిటీ. ఇప్పుడు 2 నెలలు ఇక్కడ 2 రెగ్యులర్గా రావటం అనేది జరిగితే ఖచ్చితంగా డెఫినెట్గా విల్ గెట్ వాట్ జాబ్. అండ్ స్టూడెంట్కి కూడా పేషెన్సీ ఉండాలి. పేషెన్సీ సార్, ఇక్కడ పేషెన్సీ లేకుండా 20-30 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యే ఓపిక లేకపోతే డెఫినెట్గా ఇండస్ట్రీకి ఒకవేళ లక్కులో వెళ్ళినా కానీ ఈ కాంట్ సర్వైవ్. రెండోది అంటే నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ పెరుగుతున్న కొద్దీ డెఫినెట్గా సబ్జెక్ట్ విల్ గెట్ వాట్ అప్డేట్ అవుతుంది. సో డెఫినెట్గా ఒక కపుల్ ఆఫ్ మంత్స్ అయితే స్టూడెంట్ ఫుల్ టైం ఉండాలి. అది 4 months 8 months అనేది డిపెండ్స్ అపాన్ ద స్టూడెంట్, అతని బ్యాక్గ్రౌండ్, అతని ఇది అంతే. రైట్. ప్రతిరోజు అంటే ఇంటర్వ్యూసే కాదు, జాయిన్ అయిన రోజు నుంచి ఎక్సెప్ట్ సండే టు బీ రెగ్యులర్. సో మైట్ సంక్రాంతి ఫెస్టివల్ ఉంది, 3 days ఫెస్టివల్, 3 holidays ఇచ్చాం. పోవటానికి 1 రోజు ఇచ్చాం, రావడానికి 1 రోజు ఇచ్చాం, 5 రోజులు ఇచ్చాం. ఎందుకైనా మంచిదని ఇంకో 2 రోజులు పెంచాం, 1 week ఇచ్చాం. అప్పుడన్నా కనీసం 1 week అయినాక రావాలిగా. సంక్రాంతి పండగకి పోయినోడు ఉగాది పండగకి వచ్చిండు, రానోళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు ఇంటికాడ ఏం చేస్తారో ఎప్పుడు వస్తారో ఏందో తెలియదు. అంతేనా సార్? ఏమంటారు రాహుల్, ఏమంటావు? మరి దట్స్ ఇట్. అంటే సీరియస్నెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో యు ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. 2017-18లో పాస్ అయ్యి నువ్వు ఇంతమందికి మెంటర్షిప్ చేయగలిగావు. ఓపిక ఉండాలి. పేషెన్స్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఫర్ సక్సెస్. అండ్ పాజిటివ్ థింకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. పాజిటివ్ థింకింగ్. వెన్ యూ గో టు హాస్టల్ పీపుల్ విల్ టాక్, నువ్వే ఉన్నావు, ఇంత గ్యాప్లో నీకు ఫ్రెషర్ జాబ్ ఎవరు ఇస్తారు? వై డోంట్ యూ గో విత్ ఫేక్ ఎక్స్పీరియన్స్? నీకు ఆల్రెడీ ప్రీవియస్ మార్కెటింగ్ జాబ్ శాలరీ ఎంత ఉంది? ఉన్నది. ఇప్పుడు నీకు వచ్చిన జాబ్ కూడా అంతేకంటే తక్కువే ఉంది శాలరీ. ఇప్పుడు 2025కి ఎందుకు స్టార్ట్ చేయాలి మళ్ళీ ఐటీ? ఇప్పుడు డెఫినెట్ క్వశ్చన్ ఉంటుంది నీ మైండ్లో, కానీ పక్కన వాళ్ళు అంటారు. బట్ ఉంటుంది. నీకు మార్కెటింగ్లో ఎన్ని సంవత్సరాలు 30కి వచ్చావు? ఫస్ట్ శాలరీ ఎంత ఉంది? సో అంత 3-4 yearsలో ఇంత వచ్చావు. సో అదే ఐటీలో 3-4 yearsలో ఎక్కడికో వెళ్ళిపోతాడు, వస్తుంది ఈజీ 1 lakh వస్తుంది. సో ఆ శాలరీ గ్రోత్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. అది ఐడెంటిఫై చేసుకునే వచ్చావు. బట్ గ్యాప్ ఇచ్చినా, రాంగ్ రూట్లో వెళ్ళినా అగైన్ రూట్ మార్చుకున్నావు, అంతేనా? సో యా, ఓకేనా? రైట్ రాహుల్, ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. యా.